డెఫినెట్ ఇంటిగ్రేషన్ జేఈ క్వశ్చన్ చూద్దాం. గివెన్ ఫంక్షన్ వచ్చేసరికి 7 tan power 8x plus 7 tan power 6x minus 3 times tan power 4x minus 3 tan square x for all x belongs to open interval minus pi by 2 to pi by 2. సో ఇది ఇంటర్వెల్ ఉందంటే మీనింగ్ సో ఎక్స్ tan ఇన్వర్స్ x కూడా మనం ఆ ఇంటర్వెల్లో తీసుకోవచ్చు. సో ఇంటిగ్రల్ x f of x dx వాల్యూ 1/12 అని చెప్పి చూపించాలి. ఇంకోటి 0 to pi by 4 లిమిట్స్ f of x dx వాల్యూ 0. 0 to pi by 4 f of x వాల్యూ 0, x into f of x వాల్యూ 1/12. సో ఇచ్చిన ముందు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7 ఉంది, కోఎఫిషియెంట్స్ -3 ఉన్నాయి. సో ఈ రెండింటి నుంచి కామన్ తీయాలి. ఓకే, అలానే ఈ రెండింటి నుంచి కూడా మనం కామన్ తీసుకోవాలి. కామన్ వచ్చేసరికి ఇక్కడ 7 tan power 6x కామన్ తీస్తే 1 plus tan square x అనేది కామన్ వస్తుంది. 1 plus tan square x అంటే secant square x రాసేయచ్చు. అలానే ఇక్కడ -3 tan power 4x -3 tan square x రెండిట్లో నుంచి -3 tan square x అనేది కామన్ తీయచ్చు. -3 tan square x 1 plus tan square x మిగులుతుంది అంటే secant square x. సో ఇప్పుడు secant square x కామన్ తీస్తే ఇక్కడ 7 tan power 6x -3 tan square x మిగిలింది. సో ఇప్పుడు ఇది f of x. ఇప్పుడు మనం లిమిట్స్ తీసుకుందాం. ఇంటిగ్రల్ 0 to pi by 4 x into ఫస్ట్ దిస్ వన్ f of x తీసుకున్నాం ఒరిజినల్ ఫంక్షన్ 7 tan power 6x -3 tan square x అండ్ ఇక్కడ secant square x dx. ఇది మనకి తెలుసు కదా ఎలా చేయాలో. tan x ను t అనుకుంటాం. we can proceed afterwards. Suppose tan x equal to t, secant square x dx will be dt and limits వచ్చేసరికి tan 0 0, t value 0, tan pi by 4 1. So 7 t power 6 minus 3 t square dt. సో దీని వాల్యూ ఇంటిగ్రేషన్ వాల్యూ ఏమవుతుంది 7 t power 7 by 7 7 కట్ అవుతుంది, t power 7 మైనస్ t cube by 3 అంటే 3 క్యాన్సిల్ అయిపోతుంది, t cube మిగులుతుంది. సో 0 to 1. సో 1 minus 1 0, 0 minus 0 0. సో దిస్ ఇంటిగ్రేషన్ వాల్యూ వచ్చేసరికి డెఫినెట్ ఇంటిగ్రల్ వాల్యూ 0. నెక్స్ట్ ఇది చూద్దాం x into f of x. సో x into f of x అంటే ఈ ఒరిజినల్ ఫంక్షన్ x తో మల్టిప్లై చేయాలి. సో తీసుకున్నాం అగైన్ ఇంటిగ్రల్ 0 to pi by 4 x into this entire function. So x into f of x dx. సో f of x అనేది తీసుకుంటున్నాను ఎందుకంటే దీనికి ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా. దీని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ ఏమొచ్చింది మనకి t power 7 minus t cube ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ వాల్యూ. సో మనం కనుక ఇండెఫినెట్ నుంచి ఇండెఫినెట్ కలిస్తే కనుక t power 7 అంటే tan power 7x, t cube అంటే tan cube x. ఇది దీని యొక్క వాల్యూ ఫర్ దిస్ ఇంటిగ్రేషన్. సో ఇక్కడ మనం బై పార్ట్స్ అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ ఇంటిగ్రల్ f of x అంటే ఇది tan power 7x minus tan cube x minus big integral into x derivative అంతా 1 into again this one. So tan power 7x minus tan cube x dx. ఓకే, లిమిట్స్ వచ్చేసరికి 0 to pi by 4 అండ్ ఇక్కడ కూడా మనకి 0 to pi by 4. సో మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోలేదు, డైరెక్ట్ tan x ఉంది. సో లిమిట్స్ చేంజ్ చేయలేదు. సో pi by 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ ఇస్ 0, 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0. సో ఈ మొత్తం వాల్యూ 0. ఇక్కడ మైనస్. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ తో లోపల తీసుకెళ్తే ఏమవుతుంది, ఇఫ్ యు ఎఫెక్ట్ మైనస్ ఇన్సైడ్ ఇట్ విల్ బి tan cube x minus tan power 7x dx integral 0 to pi by 4. So it will be tan cube x minus tan power 7x. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే tan cube x కామన్ తీద్దాం. tan cube x కామన్ తీస్తే 1 minus tan power 4x వచ్చింది, 4x dx. సో సరి చేస్తాను. So tan cube x into 1 minus tan power 4x dx. So this value can be written as tan cube x into
1 minus tan power 4x అంటే 1 minus tan square x into 1 plus tan square x. So 1 plus tan square x అంటే secant square x. So 1 minus tan square x into 1 plus tan square x means secant square x dx. And లిమిట్స్ వచ్చేసరికి 0 to pi by 4. 0 to pi by 4. So now tan x equal to t అనుకున్నాం. Tan x equal to t అనుకుంటే secant square x dx will be dt and the limits will change 0 నుంచి 1 వరకు and it will be t cube 1 minus t square dt. So ఇది ఏమవుతుంది t cube minus t power 5 dt. So t power 4 by 4 minus t power 5 by 5 and 0 to 1. So 1 by 4 minus 1 by 5, 0 పెడితే 0. So it will be 5 minus 4. Sorry, ఇక్కడ t power 5 means t power 6 by 6 కదా. So 1 by 6. So 6 minus 4, 2 by 24 means 1 by 12. So first one value 0 వచ్చింది, second one వచ్చేసరికి 1 by 12. Okay. Or you can say directly మనకి ఇక్కడ minus pi by 2 pi by 2 అన్నాడు కాబట్టి మనం డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. లైక్ ఇక్కడ x తో మల్టిప్లై చేసినప్పుడు మనం స్టార్టింగ్ లో tan x ఈక్వల్ టు t అనుకున్నాం కదా, x ఈక్వల్ టు tan ఇన్వర్స్ t గా తీసుకొని కూడా మనం ప్రొసీడ్ అవ్వచ్చు x into f of x అన్నప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.